ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. సో టీమిండియా అయితే మాత్రం ఫైనల్కి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీఫైనల్ 1లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా అయితే మాత్రం ఘన విజయం సాధించింది. సో ఫస్ట్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఇండియా అయితే ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 రన్స్కి అయితే ఆల్అవుట్ అయింది. సో దీన్ని టీమిండియా 48.1 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. దీంతోపాటు 2023 వరల్డ్ కప్ ఫైనల్లో మనకి జరిగిన ఓటమి మీద ప్రతీకారం తెచ్చుకున్నట్టుగా అయితే మనకి జరిగిందన్నమాట. బట్ ఇక్కడ మనకు ఒకటి ఉంది, ఏంటంటే చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఈరోజు కూడా 84 రన్స్ 98 బాల్స్లో ఓన్లీ 5 ఫోర్స్ 84 రన్స్లో ఓన్లీ 5 మాత్రమే ఫోర్స్ కొట్టాడు. అండ్ రిమైనింగ్ 60 మనకి రన్స్తోనే సాధించాడు, అంటే సింగిల్స్ అండ్ టూడేస్. ఇందులో ఆల్మోస్ట్ 50 రన్స్ సింగిల్స్తోనే సాధించాడు అనమాట. అండ్ దీనికి శ్రేయాస్ అయ్యర్ 45 ఆఫ్ 62 అండ్ కేఎల్ రాహుల్ 42 ఆఫ్ 34, హార్దిక్ పాండ్యా 28 ఆఫ్ 24 వీళ్ళందరూ కూడా సహకరించారు. సో దీంతోపాటు రోహిత్ శర్మ 28 ఆఫ్ 29, అక్షర్ పటేల్ 27 ఆఫ్ 30 వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి అయితే సాధించారు. అండ్ మనకి నిరాశపరిచిన ఏకైక బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ 8 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. అండ్ ఆస్ట్రేలియా బౌలర్స్లో యాడమ్ జంపా 2, నాథన్ ఎల్లిస్, కూపర్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వికెట్ అయితే పడగొట్టారు. అండ్ ఇప్పుడు మార్చ్ 9న ఫైనల్ అయితే దుబాయ్లో జరగబోతుంది. సో పాకిస్తాన్కి ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఫస్ట్ గ్రూప్ డ్రెస్లోనే వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఫైనల్ కూడా పాకిస్తాన్లో జరగట్లేదు, దుబాయ్లో జరుగుతుంది. సో ఇండియా కంప్లీట్ డామినెన్స్ అనమాట చెప్పాలి. అండ్ దీంతోపాటు ఈరోజు జరిగిన మ్యాచ్ల హైలైట్స్ చూసుకున్నట్లయితే ఇండియా వరుసగా 3వసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి అయితే చేరుకుంది. 2013, 2017 అండ్ 2025 వరుసగా 3 టైమ్స్ అయితే ఫైనల్కి చేరుకున్న టీం మనకి ఇండియా. అండ్ దీంతోపాటు ఓవరాల్గా మనకి 5 టైమ్స్ అయితే రీచ్ అయింది. అండ్ దీంతోపాటు 84 రన్స్ చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు కదా. తిను ఇప్పుడు ఏంటంటే మనకి చేజింగ్లో 1000+ రన్స్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్, ఐసీసీ ఈవెంట్స్లో చేజింగ్లో 1000+ రన్స్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్ అనమాట. సో రికార్డుల మీద రికార్డులు కింగ్ కోహ్లీ పేరు మీద అయితే రచించుకొని వెళ్తున్నాడు. అండ్ దాంతోపాటు ఈరోజు హాఫ్ సెంచరీతో సచిన్ని క్రాస్ చేసినట్లు అనమాట విరాట్ కోహ్లీ. సో ఆల్మోస్ట్ సచిన్ని క్రాస్ చేసి ఇప్పుడు హయ్యెస్ట్ 50 రన్స్, అంటే 50+ రన్స్ అనమాట ఇప్పటివరకు మనకి కోహ్లీకి. దీంతోపాటు మనకి ఈరోజు కేఎల్ రాహుల్ కూడా 3000 రన్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా ఈరోజు ద లాంగెస్ట్ 6 అయితే కొట్టాడు. అండ్ అది కూడా ఆ షాట్ కూడా చాలా బాగా కొట్టాడు అనమాట. అండ్ వీళ్ళందరితో పాటు మనం మెయిన్గా ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈరోజు మ్యాచ్లో పాకిస్తాన్ 2 years కష్టపడి ఛాంపియన్స్ ట్రోఫీని ఆర్గనైజ్ చేయడానికి అయితే ఒప్పించుకుందనే దేశాలని. అండ్ ఇండియా అయితే రావడానికి ఒప్పుకోలేదు. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీని ఇంత కష్టపడి తెచ్చుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యాన్ని మనకి లీగ్లోనే మనకి పాకిస్తాన్ టీం అయితే బయటకు వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఫైనల్ కూడా పాకిస్తాన్లో జరగట్లేదు, ఎందుకంటే ఇండియా ఎప్పుడైతే క్వాలిఫై అయిందో ఫైనల్ ఖచ్చితంగా కూడా దుబాయ్లోనే చేస్తారని చెప్పి ముందే చెప్పారు. సో ఇప్పుడు రేపు జరగబోయే సెమీఫైనల్ 2లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు దుబాయ్ వెళ్ళి ఇండియాతో ఫైనల్ని అయితే ఆడతారనమాట. సో రేపటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మనకి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేనైతే న్యూజిలాండ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో సౌత్ ఆఫ్రికా వస్తే మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ, బట్ ఇన్ కేస్ న్యూజిలాండ్ వస్తే మాత్రం టఫ్ ఫైట్ ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఫైనల్ అనగానే మనం టఫ్ ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో నేనైతే న్యూజిలాండ్ వస్తుందేమో అనుకుంటున్నాను. మీరు ఎవరు వస్తారని చెప్పండి.